అన్నం ఇది అన్నంతో శివలింగాన్ని ఇలా చేయాలి. ఇది పానబట్టం. गौरी पूजा. ओम सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमस्तुते. वेदं देवीं सरस्वती वेदामे अश्वना उपव दत्तं पुष्करस्राजं शरणागत दीनद्ध परित्राण पारायण सर्वस्वार्थी हरे देवी नारायणी नमस्तुते. कृष्ण कृष्ण महायोगिन भक्तानां अभयंकर गोविंद परमानंद सर्वमेव वशमानय. ओम विघ्नेश्वराय नमः. ओम वासुदेवाय नमः. महादेवाय नमः. ओम चंद्रशेखराय नमः. नंदिवाहनाय नमः. उमापतिये नमः. भवानी समेताय नमः. भवलिंगाय नमः. शिवलिंगाय नमः. गुरुदेवाय नमः. सुवर्णलिंगाय नमः. ओम नमः शिवाय नमः. सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमस्तुते. वेदं मे इंद्रो ददातं वेदं देवीं सरस्वती वेदं मे अश्विना उभव दत्तं पुष्करस्राजं शरणागत दीनार्थ परित्राण पारायण सर्वस्वार्थी हरे देवी नारायणी नमस्तुते. कृष्ण कृष्ण महायोगिन भक्तानां अभयंकर गोविंद परमानंद सर्वमेव वशमानయ. ఓం శాంతి శాంతి. తెల్లటి బియ్యాలతో శివయ్యకు అభిషేకం చేస్తే చాలా మంచిదండి. తెల్లటి అన్నకు తెలుపు అంటే చాలా ఇష్టం, ప్రశాంతత. ఓం నమ శివాయ నమ. దివ్యాయ నమ. దివ్యలింగాయ నమ. సువర్ణాయ నమ. సువర్ణలింగాయ నమ. భవాయ నమ. భవలింగాయ నమ. శివాయ నమ. శివలింగాయ నమ. అన్నంతో చాలా పనులు ఉంటాయండి. అన్నంతో శివలింగాన్ని చేసి అన్నం చేయొచ్చు, వస్త్రం చేయొచ్చు, అభిషేకం చేయొచ్చు. అన్నంతో చేస్తే ప్రతి మనిషికి రోజు అన్నమే తింటారండి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని బాధలున్నా. ఓం నమ శివాయ నమ. అన్నపూర్ణ సదాదేవి మహాలక్ష్మి నమస్తుతే. నమః. सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमस्तुते. वेदां मे इंद्रो ददातं वेदं देवीं सरस्वती वेदां मे अश्वना उपव दत्तं पुष्करस्राजं शरणागत दीनार्थ परित्राण पारायणि सर्वस्वार्थी हरे देवी नारायणी नमस्तुते. कृष्ण कृष्ण महायोगिन भक्तानां अभयंकर गोविंद परमानंद सर्वमेव वशमानय. ओम शांति शांति. ही सर्वे जन सुखिनो भवन्तु. इदंडी टुडे पूज. అండి గుడ్ మార్నింగ్. ఇవి డబ్బులండి. డబ్బులతో కూడా పూజ చేసుకోవాలి, అభిషేకించి అర్చించుకోవాలి. ఇది పచ్చకర్పూరం. ఓం నమ శివాయ నమ. రుద్రాయ నమ. ఈశాయ నమ. సర్వేశ్వరాయ పరమేశ్వరాయ భవానీ సమేతాయ నమ. భవలింగాయ నమ. శివలింగాయ నమ. వెండి అనేది లక్ష్మీదేవి పుట్టినిల్లండి. ఈ వెండిలో డబ్బులు పెట్టుకోవడం అనేది చెప్పారు మా డాడీ వాళ్ళు. వెండిలో డబ్బులు పెట్టుకుంటే అమ్మ పుట్టినిల్లు కాబట్టి ఉంటుందని ఇష్టం. ఓం నమ. ఇది అండి టుడే పూజ అండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. నైవేద్యం అవన్నీ పెట్టడానికి చాలా హ్యాపీగా ఆనందంగా ఉందండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం జగత్రక్షకాయ నమ. ఓం నమ శివాయ నమ. శ్రీ శ్రీనివాసాయ నమ. శ్రీ వెంకటేశాయ నమస్తే నమామ్యం. దినచర్య ఇలా ప్రారంభిస్తానండి. ప్రతిరోజు ఎవ్రీడే పూజ చేసుకుంటే ఆ ఆనందమే వేరు. ఇక్కడ అన్నపూర్ణమాతను పెట్టుకుంటాను. అది లక్ష్మి కొంచెం. ఇది అక్షయ పాత్ర. ఇది డబ్బులు వేసుకోవడానికి పూర్ణకుంభం అండి. పూర్ణకుంభం కంపల్సరీ ఉండాలంటే ఆవు పేడతో ఇంకా వాళ్ళకి చేశాను. బాగుంది. వాటర్, నీళ్లు కంపల్సరీ అండి. ఇన్ని పంచభక్ష పరవన్నాలు పెట్టినా కూడా మనం నీళ్లు పెట్టడం అనేది దేవతామూర్తులకు ఆవాహయామి పూజయామి స్థాపయామి అంటే ప్రతి దేవతలు వచ్చి ఇందులో ఉంటారు. మనం అనాలి. అది లేకపోయినా మనకు దోచినట్టు చేసుకున్నా కూడా భగవంతుడు వచ్చి కరుణిస్తాడు. శంఖం, చక్రం, దీపాలు. ఇది కామాక్షి దీపం అండి. ఇవి ఇష్టంగా కొనుక్కున్నానండి. నేను చాలా కష్టపడి ఇష్టపడి నేను డబ్బులు దాచి పెట్టుకొని సాలరీస్లో కొనుక్కున్నాను. మళ్ళీ పూజ చేసుకుంటే పసుపు కుంకుమ అమ్మవారికి ఇవ్వాలి. ప్రతిదీ ఆడవాళ్ళని చెప్పుకునేది అమ్మవారికి. అమ్మ వాళ్ళు కరుణిస్తారు. నన్నైతే కరుణించారు. సో నాకు ఎక్కడో లేని స్టడీస్ని తీసుకొచ్చి ఇచ్చేశారు. నేను నవదుర్గ కలశం కూడా పెట్టుకుంటాను. అష్టలక్ష్మీదేవులు సదా నా వెంటే ఉంటారు. హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ విజయలక్ష్మి భవాని. మా టోరీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ప్రతి వాళ్ళకి ఎంత డబ్బు ఉన్నా ఎంత ఉన్నా మనిషి బతకాలంటే డబ్బు తర్వాత డబ్బుతోనే భోజనం వస్తుంది. ఫుడ్ చాలా అవసరం అండి. నేను చాలా ఫుడ్ని గౌరవిస్తాను అండి. ప్రతి వాళ్ళు చిన్న అన్న కూడా తొక్కను పడేయడం అలాంటివి నాకు ఇష్టం ఉండదు. నాకు చాలా హ్యాపీ ఆనందం. హాయ్ 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 హాయ్.